మేరే భాయ్యం బ్రదర్స్, మనం అందరం దీని గురించి ఆలోచించాలా. ఇప్పుడు భారతదేశంలో ఎవరన్నా మంచిగా ఉండే సామాన్య ప్రజలు ఎవరైనా సరే, ముస్లిం సరే, క్రిస్టియానిటీ అయినా ఎవరైనా సరే ఇబ్బంది అయితే ఏమి లేదు. సనాతన ధర్మం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న హిందూ మతం, సనాతనం అంటే దీనికి ఆది అంతం లేనిది. దీనికి ఇది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియని విషయం అనమాట. ఒకప్పుడు అఖండ భారత్ అంటే ఇప్పుడున్న హిందుస్థాన్, కజకిస్తాన్, ఇరాన్, పర్షియన్ ఇలా ఒకప్పుడు చాలా మనకు తెలియకుండా చాలా ఆక్రమించే ఉంది. ఇదంతా అఖండ భారత్. ఇప్పుడున్న ముస్లిం, క్రిస్టియానిటీ ఈ మధ్యన వచ్చినవి. ఈ చరిత్ర తెలియని మన పక్క దేశాలు వాళ్ళు అంటే పాకిస్తాన్, ఇంకా వేరే ఎక్స్ట్రా బంగ్లాదేశ్, ఇలా మనకి గిట్టని వాళ్ళు ఎవరైనా మాట్లాడారంటే ఒక అర్థం ఉందిలే. కానీ మన ఇండియాలో ఒక రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఈ సనాతన ధర్మం గురించి అవహేళనగా మాట్లాడటం అనేది ఆశ్చర్యకరం. అది అంత హర్షించదగింది కాదు. మన యొక్క అధికారాల కోసం మనకున్న ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోకూడదు. నా తండ్రి అంటే నా తండ్రి పేరు చెప్పుకుంటా కదా, అట్లా మా పిల్లలు చెప్పుకుంటారు మా తాత పేరు ఏంటి అనేది. అట్లా హిందూ ధర్మం కూడా అంతే. మనం ఎన్ని తరాలు పోయినా హిందూ ధర్మమే. అలా అని చెప్పేసి మనం వేరే మైనారిటీస్ ని ఇబ్బంది పెడతలే కదా. ఏ బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఏదో వచ్చినా సరే అందరినీ కడుపులో పెట్టి పెంచుకుంటున్నాం అన్నదమ్ములాగా. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మోడీ మీదో లేదా ఎవరి మీద కోపంతోనో ఇది ఒక మతతత్వ ప్రభుత్వం అని సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. సేమ్ నా తమ్ముడు ఉంటాడు, వాడు ఇడిపోతాడు, నేను అదే కంటిన్యూ అవుతున్నా, అదే హిందూ మతంలో కంటిన్యూ అవుతున్నా. అదే మా తమ్ముడు ఉంటాడు, అది ఇష్టం లేదు, వాడు ఏదో పెట్టుకున్నాడు, ఇస్లాం అనో క్రిస్టియానిటీ అని ఏదో పెట్టుకున్నాడు. అట్లా చాలా ఉన్నాయి. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసే హంగామాకు మీరు మోసపోకండి, ఆందోళన చెందకండి.